సార్ హాయ్ అండి. చిన్ని దొంగ, కన్నె దొంగ, వెన్న దొంగ, హార్డ్ డిస్క్ దొంగ. సో ఏంటి సార్ ఇది దొరికాడని చెప్పేసి తండ్రి కొడుకులు ఒప్పుకున్నారు. మళ్ళీ అది ఎవరో కాదు మన ఇంటి దొంగ అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? మనోజ్ గారి మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నారని. మనోజ్ అయితే అంత చిల్లర పనులు చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ పరంగా చాలా మంచో, ఆయన మృదు స్వభావి, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆ కుటుంబంలో మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అలాగని చెప్పేసి వేరే వాళ్ళు నేను చెడ్డగా అని చెప్పట్లేదు. కానీ కాకపోతే ఇలాంటి చిల్లర పనులు ఒక సినిమాని దెబ్బ కొట్టే చిల్లర పనులు చేస్తాడని నేను అనుకోను. వాస్తవంగా మోహన్ బాబు గారు, మన విష్ణుబాబు ఏ రకంగా ఆలోచించి ఏ రకంగా అతనమే పెడుతున్నారో నాకు అర్థం కాదు. కానీ అలా చేస్తాడని మనోజ్ నేను అనుకోను. ముక్కుసూటి మనిషి, మంచి వ్యక్తిత్వం గల మనిషి, తొందరగా ఎవరిని మాట అనే వ్యక్తిత్వం కాదు. అలాగే మోహన్ బాబు గారు కానీ విష్ణు గాని కొంచెం తొందరపాటు మనుషులు. కాబట్టి ఈయన విషయంలో ఈయన అడ్డుస్కు మాయం చేసే విషయంలో ఈయన పాత్ర ఉందంటే నేను నమ్మను. ఖచ్చితంగా సినిమా బ్రహ్మాండమైన సినిమా తీసారు వీళ్ళు. కన్నప్ప 200 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు అందులో. మన పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరు, మన ప్రభాస్ గారు కూడా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తులు, అంత గొప్ప యాక్టర్లు కూడా నటించి ఆ సినిమాని అద్భుతంగా తయారు చేసుకుని ఈవేళ దాన్ని చీప్ పబ్లిసిటీగా అవుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. యాడ్ లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు లేకుండా హార్డ్ డిస్క్ ఏమో ఒక ముందునేమో ల్యాబ్ అసిస్టెంట్ మాయం చేశారన్నారు. ఇప్పుడేమో మనోజ్ పాత్ర ఉందని అంటున్నారు. ఏంటి అన్ని తిరిగి సినిమాని అద్భుతంగా తీశారు కాబట్టి రిలీజ్ చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇలా చిన్న కాంట్రవర్సీలు చేసుకుని ఆ సినిమాని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పటికైనా మోహన్ బాబు గారు, విష్ణు బాబు గారు కూల్ గా ఉండి జరిగిన సంఘటనని అటు ఇటు సోషల్ మీడియాలో చిల్లరమల్లగా తిరగకుండా మంచి పాజిటివ్ గా ఆ సినిమా పబ్లిసిటీ చేసుకుని అద్భుత విజయాన్ని సాధించాలి. ఇప్పుడు ఫస్ట్ టైము మంచు వారి కుటుంబంలో పాన్ ఇండియా మూవీ రాబోతుంది. ఇంత అద్భుతమైన సందర్భంలో చిల్లర రాజకీయాలకి బలైపోకూడదని నేను అనుకుంటాను. అంటే నిన్నే మనోజ్ గారి అది వైభవ్ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. అవును, దాన్ని ఏమన్నా చీట్ చేయడానికి ఇలాంటి మాటలు ఏమన్నా మాట్లాడతారు? అదేముండదండి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు హీరోలు చేసిన సినిమా అది. చాలా ఒకవేళ అది బాగుండకపోయినా అందరూ చూస్తారు. తర్వాత దగ్గర సినిమా కూడా రిలీజ్ లేదు. కాబట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా మంచి డబ్బులు కూడా వస్తాయి. మనోజ్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ విజయం పడింది. ఓకే సార్, థ్యాంక్ యూ.